హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ అయినటువంటి సెట్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 2.2 అంటే రెండో ఎక్సర్సైజ్లోని అన్ని ప్రాబ్లమ్స్ కూడా తెలుగు వివరణతో ఈ వీడియోలో చేయబోతున్నాం. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. సో దిస్ వీడియో కంటెన్స్ ద ఫాలోయింగ్ అంటే ఈ వీడియోలో ఉండబోయే కంటెంట్ మొత్తం ఎక్సర్సైజ్ 2.2 ఆల్ ప్రాబ్లమ్స్ 1 to 7. సో ఈ ఎక్సర్సైజ్ కి ముందున్నటువంటి ప్రీవియస్ పార్ట్స్ ఏమైనా చూడనట్లయితే కంపల్సరీగా మీరు డిస్క్రిప్షన్లో చూస్తే ఆ లింక్స్ అన్ని ఉంటాయి. అదేవిధంగా ఛానల్ ఎంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయబోయే ముందు మీకు ఒక్కసారి ఇక్కడ బ్రీఫ్గా మనకి రాబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మూడు సింబల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ మైనస్ ఈ మూడిటి గురించి ఒక్కసారి బ్రీఫ్గా గుర్తు చేసుకుందాం. ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్ జస్ట్ ఈ మూడిటి మీద ఐడియా ఉన్నప్పటికీ ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఈజీగా చేయొచ్చు. సో యూనియన్ అన్నప్పుడు అంటే రెండు సెట్స్ మధ్య యూనియన్ ఉంటే మనం ఏం చేస్తాం, రెండు సెట్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని కూడా కలిపి రాసేయాలి. సో మనం అందుకే బ్రీఫ్గా దాన్ని గుర్తు చేసుకోవడానికి ఆల్ ఎలిమెంట్స్ రాస్తాం. యూనియన్ ఎప్పుడైనా ఉంటే ఆ సెట్స్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ మనం రిపీట్ అవ్వకుండా రాస్తే సరిపోతుంది. ఇక ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఏమిటి, రెండిట్లోనూ కామన్గా ఉన్నవి మాత్రం మనం రాస్తాము, రెండిటికి చెందాలి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కామన్ ఎలిమెంట్స్. సో కామన్ ఎలిమెంట్స్ అనే పార్ట్ గుర్తుంటే ఇంటర్సెక్షన్ ఈజీగా చేయొచ్చు. ఇక మనకి మైనస్, ఈ మైనస్ పార్ట్ అన్నప్పుడు మనకు తెలిసిందే ఏ మైనస్ బి అని ఉన్నాయంటే ఏంటి, ఫస్ట్ సెట్లో ఉండాలి, సెకండ్ సెట్లో ఉండకూడదు. సో ఇక్కడ ఒకదానికి చెంది ఒకదానికి చెందను అనమాట. సపోజ్ మనం ఏ మైనస్ బి అని మెన్షన్ చేసినట్లయితే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. సో ఈ మూడిటికి కూడా ఇంతకుముందు వీడియోస్లో మనం సెట్ బిల్డర్ ఫామ్స్తో సహా అన్నీ చెప్పుకున్నాం కాబట్టి దీని ముందున్న ప్రీవియస్ 2 వీడియోస్ చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడని వాళ్ళు అవి చూడండి. ఇక ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో అన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి మనం ఈ మూడు మెథడ్స్ని గుర్తు చేసుకుంటే చాలు, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ మైనస్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ 2.2 సెకండ్ ఎక్సర్సైజ్లోని 7 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. సో if A is equal to set of 1, 2, 3, 4, B is equal to set of 1, 2, 3, 5, 6, then find A intersection B and B intersection A. Are they equal? సో A intersection B and B intersection A మాత్రమే మనం కనుక్కోవాలి. సో ఏ ప్రాబ్లమ్స్ చేయడానికైనా ముందు అక్కడ ఉన్నటువంటి సెట్స్ని మనం రాయడం జరుగుతుంది. సో A is equal to set of 1, 2, 3, 4 it is given and B is equal to set of elements 1, 2, 3, 5 and 6. సో మనం ఫైండ్ చేయాల్సినటువంటి మొట్టమొదటి వాల్యూ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటి పార్ట్ను మనం రాస్తున్నాం. ఏ ఇంటర్సెక్షన్ బిని ముందు పూర్తి సెట్స్లో రిప్రజెంట్ చేద్దాం. ఏ అంటే ఏ సెట్ ఉంది, బి అంటే ఏ సెట్ ఉందో రాసిన తర్వాత ఇంటర్సెక్షన్ సింబల్తో మనం చేస్తాం. సో ఫస్ట్ ఏ సెట్ బదులుగా సెట్ ఆఫ్ 1, 2, 3, 4 మనం డైరెక్ట్గా ఆన్సర్ వేయొచ్చు, కానీ డైరెక్ట్ ఆన్సర్ కాకుండా ఇక్కడ పూర్తి స్టెప్స్ చూపిస్తున్నాం. బి మీన్స్ సెట్ ఆఫ్ 1, 2, 3, 5, 6. సో వీటి యొక్క రిజల్ట్గా వచ్చేటువంటి సెట్ ఏది అంటే ఇంతకుముందే అనుకున్నాం మనం ఇంటర్సెక్షన్. సో మీకు చెప్పినట్టుగానే ఇంటర్సెక్షన్ సింబల్ చూడంగానే మీకు కామన్ ఎలిమెంట్స్ గుర్తుకు రావాలి, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం రాయాలి. సో దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ బోత్ ఇన్ ఏ అండ్ బి అనమాట. ఏబిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటో చూడండి. సో ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఏలో బిలో ఉంది, 2 అనే ఎలిమెంట్ ఉంది, 3 అనే ఎలిమెంట్ కూడా ఉంది చూడండి, బోత్ సెట్స్లో ఉంది, 4 మాత్రం లేదు. అందువల్ల మనం కామన్ ఎలిమెంట్స్ గుర్తించినట్లయితే ఈ 1, 2, 3 అనేవి వస్తాయి కాబట్టి అవే రిజల్ట్గా వస్తాయి. సెట్ ఆఫ్ 1, 2, 3 దీస్ ఆర్ ద కామన్ ఎలిమెంట్స్. అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ, నెక్స్ట్ మనం అడిగింది ఇది. మనకి తెలుసు ఇంటర్సెక్షన్కి బోత్ సైడ్స్ కూడా ఈ సెట్స్ యొక్క ఆర్డర్ మారినప్పటికీ రిజల్ట్ చేంజ్ ఉండదు. బి కాబట్టి ఫస్ట్ బి రాసుకుంటాం తప్ప ఆ వచ్చే రిజల్ట్తో మార్పు ఉండొచ్చు. చూడండి ఏ, ఇక్కడ ఏ రాస్తాం 1, 2, 3, 4. సో సెట్ ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ మనం రిజల్ట్ రాసేటప్పుడు చూడాల్సింది ఏంటి, మళ్ళీ సేమ్ కామన్ ఎలిమెంట్స్ ఏవి అని. సో కామన్ ఎలిమెంట్స్ చూసేటప్పుడు మళ్ళీ ఇందులోని కూడా మనకి ఏం కనిపిస్తాయని 1, 2, 3. సో ఆ కామన్ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ ఏమాత్రం మనకి మారదు. సో సెట్ ఆఫ్ 1, 2, 3. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్లో కూడా ఆర్ దే ఈక్వల్ అన్నట్టు చూడండి, అవి ఈక్వల్ అవుతాయని మళ్ళీ మనం చెప్పొచ్చు. ఇంటర్సెక్షన్ కానీ యూనియన్ కానీ ఎటు నుంచి చేసినా ఒకటే. దేర్ఫోర్ లాస్ట్కి దాని కన్క్లూజన్ కూడా ఏం రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. సో దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. సో ఎక్సర్సైజ్లో ప్రాబ్లం నెంబర్ 2,
ఏ అనే సెట్ ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5 నల్ సెట్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ లెసన్స్ లో కూడా చేసాం. ఈ మోడల్స్ 5 తోను దాంతోనే ఇంటర్సెక్ట్ చేయాలి కామన్. అంటే వాటి గురించి మనం ఏం చెప్పగలం, అభిప్రాయం అది చేసిన తర్వాత రిజల్ట్ గురించి ఏం చెప్పగలమో చెప్పాలి. సో ఫస్ట్ గివెన్ సెట్ A is equal to set of 0, 2, 4. We also know that 5 are empty set or null set is equal to this. అంటే ఓన్లీ ఎంప్టీ సెట్ మనం చూపిస్తాం 5 అంటే. ఫస్ట్ అడిగింది ఏంటో చూడండి, ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఏ అనే సెట్ ని 0, 2, 4 ఎలిమెంట్స్ తో ఉన్నటువంటి సెట్ ని ఇంటర్సెక్ట్ చేయాలి. దేంతో? నల్ సెట్ తో. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటేనే మనం అనుకున్నాం కామన్ ఎలిమెంట్స్ అని. సో కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ అసలు ఉండవు. ఎందువల్లంటే ఒక సెట్ లో ఎలిమెంట్సే లేనప్పుడు కామన్ ఎలిమెంట్స్ కి ఛాన్స్ లేదు. కాబట్టి కామన్ ఎలిమెంట్స్ కూడా లేవు అని చెప్పాలి. సో ఏమీ లేని సెట్ ని మళ్ళీ మనం ఏమంటాం? నల్ సెట్ అనే పిలుస్తాం. సో దీని వచ్చే రిజల్ట్ కూడా ఎంప్టీ సెట్ ఆర్ 5 అని మనం రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. సో ఒక సెట్ ని అదే సెట్ తో ఇంటర్సెక్ట్ చేస్తే 0, 2, 4 అనేది ఏ సెట్ ఇంటర్సెక్షన్, మళ్ళీ సేమ్ సెట్ రాసుకోవాలి కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ 0, 2 and 4. సో మనకి ఇంటర్సెక్షన్ రూల్స్ ప్రకారం కామన్ ఎలిమెంట్స్ రాయాలి కాబట్టి కామన్ అంటే చూడండి అన్ని ఎలిమెంట్స్ కామన్ గా ఉంటాయి. దాంతోనే చేసినప్పుడు 0, 2, 4 అనే 3 ఎలిమెంట్స్ కూడా బోత్ సెట్స్ లో ఉన్నట్టే కాబట్టి ఇక్కడ వచ్చే ఆన్సర్ లో కూడా సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి 0, 2, 4. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ. దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఫైనల్ కన్క్లూజన్ ఇక్కడ కామెంట్ అంటే అసలు మనకి ఏం తెలుసుకున్నాం, కామెంట్ అని కానీ వాట్ డూ యూ కన్క్లూడ్ అని కానీ ఏమి ఇచ్చినప్పటికీ మనం రాయాల్సింది ఏమిటి, ఈ రెండింటిని చేయడం వల్ల జనరలైజ్డ్గా ఏ ఇక్కడ ఏది ఉన్నప్పటికీ ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ చేస్తే 5 వస్తుందని మనకు తెలుసు, ఏ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే ఏ వస్తుంది కనుక అదే విషయాలు మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ 5 is equal to 5 అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ is equal to ఏ. సో ఇవి మనం కంక్లూడ్ చేసే విషయాలు అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. సో థర్డ్ ప్రాబ్లంలో చూడండి ఏ అండ్ బి మళ్ళీ కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. సో ఎప్పుడైతే ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఉన్నాయో మనం ఒక సెట్ లో ఉంటే మరొక సెట్ లో లేని ఎలిమెంట్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇచ్చిన సెట్ ని ఎప్పటిలాగే ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ చూడండి యాక్చువల్లీ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ వరుసగా ఇచ్చారు 2, 4, 6, 8, 10 అంటే అవి కూడా ఒక ఆర్డర్ లో ఉన్నాయి. అండ్ బిలో చూసినట్లయితే 3 మల్టిపుల్స్ ఉన్నాయి చూడండి వరుసగా 3, 6, 9, 12, 15. సో 3 టేబుల్లో వచ్చే మొదటి 5 మల్టిపుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనం కనుక్కోమన్నది ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఒకసారి ప్రాబ్లం కోసం మనం ఒకసారి దాని సెట్ బిల్డర్ ఫామ్ కూడా రాసుకుందాం, తప్పులేదు. దానివల్ల ఇంకా అలా రాయడం వల్ల మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిది. సో ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏంటనే డెఫినేషన్ నేను ఒకసారి చూపిస్తున్నాను. ఏ మైనస్ బి మీన్స్ సెట్ బిల్డర్ ఫామ్ లో సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి. సో ఏలో ఉంటూ బిలో లేని ఎక్స్లన్నింటినీ అంటే అలాంటి ఎలిమెంట్స్ అన్ని రాస్తే వచ్చేది ఏ మైనస్ బి. ఇన్ ద సేమ్ వే మనం బి మైనస్ ఏ కూడా మెన్షన్ చేయొచ్చు. సో బి మైనస్ ఏ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఈ సెట్స్ యొక్క ప్లేస్ అటు ఇటు అవుతుందంటే ఎక్స్ సచ్ దట్ ఈసారి ఎక్స్ ఎందులో ఉండాలి, ఫస్ట్ సెట్ బిలో ఉండాలి, ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ. సో మైనస్ అంటే సెట్స్ మధ్య ఏమిటి అర్థం అని చెప్పడానికి ఈ సెట్ బిల్డర్ ఫామ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రాబ్లంలో కంపల్సరీ మెన్షన్ చేయని అవసరం లేదు, అయినప్పటికీ మనం మళ్ళీ ఎక్సైజ్ స్టార్ట్ అయ్యాక మైనస్ మొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి ఒకసారి నేను మెన్షన్ చేశాను. సో ఏ మైనస్ బి బి మైనస్ ఏ అంటే అర్థాలు ఇవి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఏ మైనస్ బి బి మైనస్ ఏ అంత అవుతాయి. సో ఫస్ట్ ఏ మైనస్ బి చేస్తున్నాం, యాజ్ ఇట్ ఈస్గా సెట్స్ చేసుకున్నాం. ఏ మీన్స్ సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 మైనస్ సింబల్ రాయాలి. నెక్స్ట్ బి అంటే 3, 6, 9, 12 అండ్ 15. సో బై డెఫినేషన్ చూడండి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు బి అంటే మనం రాస్తే ఎక్స్ మీన్స్ ఇక్కడ ఎనీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అని ఎలా ఉండాలి, ఏలో ఉంటూ బిలో ఉండకూడదు. సో బిలో ఉంటే మనం రాయకూడదు అనమాట, క్యాన్సిల్ చేసేస్తాం. అందుకే 2 అనే ఎలిమెంట్ చూడండి ఇందులో ఉందా లేదు. సో బిలో ఉండకూడదు కాబట్టి బిలో ఉండని విధంగానే ఉంది కనుక ఇది ఏ మైనస్ బిలో వస్తుంది. 4 అనే ఎలిమెంట్ కూడా బిలో లేదు, బట్ 6 అనే ఎలిమెంట్ చూడండి. సో ఈ 6 అనే ఎలిమెంట్ బిలో కూడా ఉంది కాబట్టి 6ని క్యాన్సిల్ చేసేయాలి, మనం బి మైనస్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ 8 అనే ఎలిమెంట్ బిలో లేదు, 10 అనే ఎలిమెంట్ కూడా లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఉన్న 5 ఎలిమెంట్స్లో ఏలోనివి ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్లోకి వెళ్ళింది, అది బిలో కూడా ఉంది. సో ఏలో ఉండి బిలో లేని ఎలిమెంట్స్ రాయాలంటే రిమైనింగ్ ఉన్నవన్నీ మనం రాయొచ్చు అనమాట, ఒక్క 6 తప్ప. ఈ మిగిలినవి సెకండ్ సెట్ని మనం చూడనవసరం లేదు. ఎప్పుడు కూడా మైనస్ చేసేటప్పుడు ఫస్ట్ సెట్ మాత్రమే జాగ్రత్తగా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఆ ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉందో లేదో చూడాలి తప్ప ఫస్ట్ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెట్లో వాటి గురించి చూడనవసరం లేదు. సో ఇక్కడ మిగిలేది ఈ ఉన్న ఎలిమెంట్స్ రాయడమే. సెట్ ఆఫ్ 2,
4, 8, 10. Okay, this is A minus B. Next, B minus A. Same process, but we have to write B set first. B set 3, 6, 9, 12, 15 minus set A means 2, 4, 6, 8, 10. బట్ ఆల్రెడీ మనం చూసాం పైనే ఒక 6 మాత్రమే కామన్ ఎలిమెంట్ రెండిట్లో 6 మాత్రమే ఇందులోనూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ 6 ని మనం కనుక క్యాన్సిల్ చేసినట్లయితే రిమైనింగ్ ఫస్ట్ సెట్ లో ఏవైతే కనిపిస్తాయో అవన్నీ మన ఆన్సర్స్ అవుతాయి. సో ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి. సెట్ ఆఫ్ 3, 9, 12, 15. సో దీస్ 4 ఎలిమెంట్స్ ఆర్ ఇన్ B minus A. సో మనం అడిగిన క్వశ్చన్ ఫైండ్ A minus B అండ్ B minus A మాత్రమే. ఇవి రెండు ఎప్పటికీ ఒకలా ఉండవు. సరే అక్కడ అడగకపోయినా సరే ఆ కంక్లూజన్ కూడా మనం రాయొచ్చు. A minus B ఎప్పుడు కూడా B minus A కి ఈక్వల్ అవ్వదు. A minus B నాట్ ఈక్వల్ టు B minus A. సో దీంతో ప్రాబ్లం నెంబర్ 3 పూర్తయింది. ప్రాబ్లం నెంబర్ 4. సో ప్రాబ్లం నెంబర్ 4 చూడండి. ఇఫ్ A అండ్ B ఆర్ టూ సెట్స్ సచ్ దట్ A ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ B. సో ఇక్కడ సబ్సెట్ అనే ఎలిమెంట్ తో కూడా మళ్ళీ సబ్సెట్ అనేటువంటి సింబల్ తో కూడా ఉన్న ప్రాబ్లం ఉంది. సబ్సెట్ అంటే ఏంటో మనం ఇంతకుముందు వీడియోస్ లో చెప్పుకున్నాం. దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? ఇక్కడ జనరలైజ్డ్ గా అడిగారు అనమాట. ఇది మనకి అబ్జర్వ్ చేస్తే మీకు ప్రీవియస్ వీడియోలో ఉన్నటువంటి ఒక కాన్సెప్టే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ గా అడగడం జరిగింది. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి మీన్స్ ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మళ్ళీ బిలో ఉంటుంది. అప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది అనేది మనకు ఇటువంటి వాటికి జనరల్ గా చెప్పడం కోసం మనం ఎక్కువగా వెన్ డయాగ్రమ్స్ వాడతాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ అసలు రాద్దాం. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని ఈ ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అని ఎప్పుడైతే ఇచ్చాడు, ఇఫ్ ఏ ఈ సబ్సెట్ బి, మనం ఏ కండిషన్ చెప్పొచ్చండి అంటే ఫర్ ఆల్ అంటే అన్నీ కూడా ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, దెన్ ఎక్స్ ఆల్సో బిలాంగ్స్ టు బి. ఫస్ట్ దాని కండిషన్ ఒక షార్ట్ కట్ లో చెప్పాలంటే అంటే ఇప్పుడు ఈ గుర్తుని ఫర్ ఆల్ ఆర్ ఫర్ ఎవ్రీ అంటాం కదా, అంటే ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ కూడా బిలో ఉంటుంది అనే విషయాన్ని సింబాలిక్ గా చెప్పాను. ఏ సబ్సెట్ బి అనే కాంటెస్ట్ మనం దేని తెలియజేస్తుందంటే ఏలో తీసుకున్న ఏ ఎలిమెంట్ అయినా సరే మళ్ళీ బిలో ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని వెన్ డయాగ్రామ్ గా చూపించినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఏ అనేది బిలో ఒక భాగంగా ఒక పార్ట్ గా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక సింబాలిక్ గా మనం ఒక వెన్ డయాగ్రామ్ ద్వారా చూపిద్దాం. అంటే ఇది మనకి ఏ అనే సెట్ అనుకుంటే బి సెట్ ని ఇక్కడ వేరేలా అంటే మామూలుగా ఏ బీలు అనుకోండి ఇలా వేస్తాం, ఇక్కడ ఏ వేస్తే ఇక్కడ బి కానీ ఇలా దూరంగా వేస్తాం. కానీ ఏ బిలో ఒక భాగం, ఏ సబ్సెట్ మీన్స్ ఏ అనేది బిలో ఒక పార్ట్. అటువంటిప్పుడు బిని మళ్ళీ సపరేట్ గా చూపించడం అర్థం లేదు. సో బి ఎలా ఉండాలి, ఏకి చుట్టూ ఏని కలిగి ఉండాలి. కంపల్సరీ బి కంటైన్స్ ఏ అనమాట ఇక్కడ. సో దాని చుట్టూ ఉన్న మరొక ఏదో ఒక రౌండ్ సర్కిల్ ఏదో ఒక షేప్ లో మనం బిని వేస్తాం. సో ఇది ఏ సబ్సెట్ బిని ఒక వెన్ డయాగ్రామ్ లో చూపించేటువంటి విధానం. ఇప్పుడు ఏ సబ్సెట్ బి అనే విషయాన్ని ఇక్కడ సింబాలిక్ గా చూపించాం. ఈ చుట్టూ ఉన్న రెక్టాంగిల్ షేప్ టైప్ ది మనకి యూనివర్సల్ సెట్ అంటామని తెలిసిందే. అంటే ఒక యూనివర్సల్ సెట్ లో రెండు సెట్స్ ఉన్నాయి ప్రస్తుతం మనం కన్సిడర్ చేసేవి. దానిలో ఏ అనేది బిలో ఒక పార్ట్. ఇది మనం వెన్ డయాగ్రామ్ ద్వారా రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు మనం అడిగేది ఏంటి ఇక్కడ, వాట్ ఈజ్ ఏ యూనియన్ బి? యాక్చువల్గా ఏ యూనియన్ బిని షేడ్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఏలోను బిలోను బోత్ సెట్స్ లోను ఉన్న పార్ట్ అంతటిని షేడ్ చేయడం. బికాస్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ యూనియన్ బి కండిషన్ కూడా మనం ఇక్కడ రాస్తే యాక్చువల్గా ఏ యూనియన్ బి మీనింగ్ ఏంటి, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటాం. అంటే ఏ ఒక్కదానిలో ఉన్న యూనియన్ లో రాస్తాం. ఏ ఒక్కదానిలో ఉన్న ఏలో కానీ బిలో కానీ ఉంటే యూనియన్ లో రాస్తాం. ఏ రెండింటిలో ఉన్నా పర్వాలేదని ఇక్కడ ఆర్ అనే కండిషన్ పెడతాం. సో ఇక్కడ మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని ఇదే మనం షేడ్ చేసి చూపించాలంటే ఏలో ఉన్న పార్ట్ షేడ్ చేయాలి, బిలో ఉన్నా కూడా షేడ్ చేయాలి. అంటే టోటల్ గా ఈ బి మొత్తాన్ని షేడ్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఏ అందులో ఎలాగో కలిసిపోతుంది. కాబట్టి ఆ షేడింగ్ పార్ట్ ని మనం ఇక్కడ చూపించినట్లయితే సపోజ్ ఇప్పుడు ఇందులో రాస్తున్నాం చూడండి, ఏలో ఉన్న పార్ట్ అంటే ఇది మొత్తం, అలాగే బిలో ఉన్న భాగం కూడా మనం షేడ్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు బి అంతటికి కూడా ఈ విధంగా నేను ఒక షేడింగ్ లైన్స్ రూపంలో గీస్తున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం లైన్స్ ఈ గీతలు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి అని అబ్జర్వ్ చేస్తే టోటల్గా లైన్స్ అన్ని ఎక్కడ గీయాల్సి వస్తుంది, ఖచ్చితంగా బి మొత్తంలో. అంటే ఏలో ఒక్కదానిలో గీసాగినా ఉపయోగం లేదు, ఇక్కడ బిలో కూడా ఉండొచ్చు. కాబట్టి బి సర్కిల్ మొత్తం ఇలా షేడ్ చేసి చూపిస్తే ఏ ఎలాగో అందులో కలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏ యూనియన్ బి అనే డెఫినేషన్ ప్రకారం ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉంది. కాబట్టి బి మొత్తం పార్ట్ అనేది దేని సూచిస్తుంది, ఇప్పుడు ఏ యూనియన్ బి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ బి హియర్, ఓన్లీ సెట్ బి అవుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు కింద ఈ కండిషన్ లో మనం అందుకే ఏం రాస్తామంటే ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి దెన్ మనం అడిగిన క్వశ్చన్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది బి. ఇదే మనం ఎగ్జాంపుల్ ద్వారా కూడా కింద అవసరమైతే చూపించవచ్చు అనమాట. సపోజ్ ఏ అంటే ఏదో ఒక 2 ఎలిమెంట్స్ తీసుకుందాం, 1, 3 అనుకుందాం. బి అనేది
ఈ ఎలిమెంట్స్ ని కలిగి ఉన్న సెట్ అయి ఉండాలి. ఏ సబ్సెట్ బి కదా, సబ్సెట్ మీన్స్ ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇందులో ఉండాలి. సో ఇక్కడ 1 3 తో పాటు ఇంకేదో 1 3 1 2 3 4 అనుకుందాం. ఇప్పుడు మనం ఏ యూనియన్ బి కనుక చేసాం అనుకోండి, రెండింటి మధ్య యూనియన్ సింబల్ మీన్స్ ఆల్ ఎలిమెంట్స్ రాయాలి కాబట్టి 1 3 1 2 3 4 అంటే మనం రిపీట్ అయినవి రాయం కాబట్టి 1 2 3 4 రాసేస్తే మనకి యూనియన్ చేసినట్టు అవుతుంది. 1 2 3 4 ఈజ్ నథింగ్ బట్ బి. చూడండి, సేమ్ బి సెట్ ఏది తీసుకున్నామో అదే ఆన్సర్ వచ్చింది. ఇలా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చివరిలో యాడ్ చేస్తే బెటర్, ఎందుకంటే మనల్ని జనరల్ గా అడిగాడు ఈ క్వశ్చన్, వాడు ఏం ఏబీలో ఇవ్వలేదు కాబట్టి వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ. దాంతో పాటు ఒక ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా దాని కన్క్లూజన్ కరెక్ట్ గా ఉంటుంది. దీంతో మనకి 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి 5th ప్రాబ్లం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో ఇది ఒకటి. సో ఇక్కడ ఈ ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా ఇంటర్సెక్షన్స్ గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ సెట్లు ఇచ్చిన విధానం కూడా సెట్ బిల్డర్ ఫామ్ ఉంది. చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, అంటే ఏలో ఏముంటాయి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, బిలో న్యాచురల్ అన్నీ కాకుండా వాటిలోని ఈవెన్ నెంబర్స్ మాత్రమే బి సెట్ లో ఉన్నాయి. ఈవెన్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే ఆడ్, సిలో అన్ని ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, డిలో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో వీటికి ముందు మనకి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, ఈవెన్ అంటే ఏంటి, ఆడ్ అంటే ఏంటి, ప్రైమ్ అంటే ఏంటి అనేది మనం నెంబర్ సెట్స్ లో మనకి ప్రీవియస్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటూ ఉంటాం. 2 టేబుల్ తో డివిజిబుల్ అన్ని ఈవెన్, 2 టేబుల్ తో డివిజిబుల్ కానివన్నీ ఆడ్ అయితే, ప్రైమ్ మీన్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ గా కలిగినటువంటి ప్రైమ్ నెంబర్స్. ఇవి ఫస్ట్ చాప్టర్ లో కూడా మనకు వచ్చాయి. సో ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఏబిసిడి అనే సెట్స్ ని ముందు మనం సెట్ బిల్డర్ ఫామ్ కాకుండా రోస్టర్ ఫామ్ రాసుకుంటే అప్పుడు ఈ ఇంటర్సెక్షన్స్ అన్ని ఈజీగా చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క సెట్ ని రాస్తున్నాం. చూడండి, ఏ అసలు ఫస్ట్ ఏ ఏమి ఇచ్చాడో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనుంది, ఏలో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని ఉంది. అంటే న్యాచురల్ నెంబర్ అయితే చాలు, అది ఏలో ఎలిమెంట్. సో న్యాచురల్ నెంబర్స్ మనకు తెలుసు, స్టార్ట్ అయ్యేది 1 తో, 1 2 3 4 అండ్ సో ఆన్, ఇంకెన్నైనా. సో ఈ అండ్ సో ఆన్ పెట్టి సెట్ క్లోజ్ చేయాలి. ఎందువల్లంటే ఇది మనకి ఇన్ఫినిట్ సెట్ అనమాట. అంటే ఇందులో ఎలిమెంట్స్ కి అంతం లేదు. ఒక ఏం బట్ కండిషన్ ఇవ్వాలి, న్యాచురల్ నెంబర్ ఎంతకంటే తక్కువ ఎక్కువ అని ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఈ అండ్ సో ఆన్ సింబల్ ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అంటే అన్నిటికీ వర్తిస్తుంది. నెక్స్ట్ బి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, అంటే బి అనే సెట్ లో రాసుకోవాల్సింది ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్ మాత్రమే రాయాలి. ఈవెన్ మీన్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అనేటువంటి నెంబర్స్. సో స్టార్టింగ్ న్యాచురల్ నెంబర్స్ లో ఈవెన్ నెంబర్ ఏదండి, 2, నెక్స్ట్ 4 6 8 అండ్ సో ఆన్. ఇలా ఒక 3-4 ఎలిమెంట్స్ రాసిన తర్వాత అండ్ సో ఆన్ పెట్టేయచ్చు. ఇక నెక్స్ట్ సి గురించి చూసినట్లయితే ఎక్స్ ఇస్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఈవెన్ కానివన్నీ ఆడ్ అవుతాయి. సో 2 టేబుల్ తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాకుండా 1 రిమైండర్ మిగిలేవి, 1 3 5 7 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా సిలో ఉంటాయి. ఫైనల్ గా డి మీన్స్ ప్రైమ్ నెంబర్. జస్ట్ ప్రైమ్ నెంబర్ అయితే చాలు. ప్రైమ్ నెంబర్ కి వచ్చిన కండిషన్ మనకు తెలుసు, ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే కరెక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ మనకు తెలుసు 2, ఈవెన్ నెంబర్స్ లో కూడా వస్తుంది ప్రైమ్ నెంబరు. అండ్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, నెక్స్ట్ 5 7 అండ్ 11 అండ్ సో ఆన్. ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఈవెన్ అండ్ ఆడ్ ఆర్డర్ లా ఉండదనేది మనకు తెలిసింది. ఇవి ఒకదాని విడి చోట వస్తాయి, ఇవి అలా కాదు. మళ్ళీ 11 తర్వాత 13, అంటే దానిలో క్యాన్సిల్ అయ్యే టేబుల్స్ ని బట్టి ఇది వస్తాయి. ఏ టేబుల్ క్యాన్సిల్ ఉంది మాత్రమే ప్రైమ్ లోకి వస్తుంది. ఇవి కూడా ఇన్ఫినిటీ, ఎన్నైనా మనం చెప్పగలం. కాబట్టి ఈ 4 సెట్స్ కూడా అంతం లేనివి, అండ్ సో ఆన్ తోనే మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆ 4 సెట్స్ లో ఒకదానితో మరొకటి రకరకాల కాంబినేషన్స్ లో ఇంటర్సెక్షన్ చేయమని ఇచ్చాడు. సో మొత్తం మీద ఈ ప్రాబ్లం కి ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇంటర్సెక్షన్ అంటే మనకు తెలుసు, కామన్ ఎలిమెంట్స్ రాయడం. దాంతో పాటు ఏబిసిడి అంటే ఏంటో ఫస్ట్ రాసుకోవాలి. ఓవరాల్ గా ఈ ప్రాబ్లం మాత్రం ఇంపార్టెంట్ వాటిలో ఒకటి. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏముందండి, ఏ ఇంటర్సెక్షన్ బి. మొత్తం ఇక్కడ 6 వాల్యూస్ కనుక్కోమన్నాడు కాబట్టి 6ని మెన్షన్ చేద్దాం. ఫస్ట్ కనుక్కోవాల్సిన వాల్యూ ఏమిటి, ఏ ఇంటర్సెక్షన్ బి. యాజ్ ఇట్ ఈస్ గా ముందేవి రాయండి. ఏ అంటే ఏంటి, పైన ఉంది చూసారు కదా, 1 2 3 4 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ బి, సో బి మీన్స్ ఈవెన్ నెంబర్స్ అన్ని కూడా 2 4 6 8 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి అండ్ సో ఆన్ లోపల ఉన్నప్పటికీ ఒక రకంగా ఇవి చూసే చెప్పవచ్చు, మన ఆన్సర్ ని సెట్ బిల్డర్ ఫామ్ లో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్ అవ్వాలి, ఈవెన్ నెంబర్ అవ్వాలి, రెండూ జరగాలి. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ గా ఉండాలి. అంటే ఆల్రెడీ ఈవెన్ నెంబర్స్ అన్ని రాస్తే అవి ఈ సెట్ లో ఎలాగో ఉంటాయి, అవి ఎలాగో న్యాచురల్స్ అవుతాయి. కాబట్టి ఈ బి వాస్తవానికి చూడండి ఏకి సబ్సెట్. ఇది బి గాని సి గాని డి గాని ఇవన్నీ ఏకి సబ్సెట్స్. చూడండి న్యాచురల్ నెంబర్స్ లో ఉంటే ఈ 3 రకాలు వచ్చాయి కాబట్టి
వీటితో ఏని ఎప్పుడు ఇంటర్సెక్షన్ చేసినా యువతల సెట్టే వస్తుంది, అది జనరల్గా చెప్పొచ్చు. అయినా సరే ఇక్కడ ఈ ప్రాబ్లం చూసిన దాని ప్రకారం చెప్పండి. అంటే ఈ రెండిట్లో ఇంటర్సెక్షన్ మీన్స్ ఏంటి, కామన్గా ఉన్నది. మీరు కామన్గా ఉన్నాయి గమనించండి, 1 లేదు బట్ 2 ఉంది అండ్ 4 ఉంది. ఈ విధంగా 2 కామన్ 4 కామన్. అలాగని ఈ రెండు కనిపిస్తున్నాయి కాబట్టి కామన్. నెక్స్ట్ లేవా అంటే 4 తర్వాత వచ్చేటువంటి మళ్ళీ 6 ఇందులో ఉంటుంది, అలాగే 8 ఉంటుంది. అంటే ఈ సెకండ్ సెట్లో బి సెట్లో ఉండేటువంటి ఆల్ ఎలిమెంట్స్ ఇక్కడ కామన్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ రాసిన ఆన్సర్లో కూడా ఏం రాయాలి, ఆల్ ఈవెన్ నెంబర్స్ మళ్ళీ రాయాలి. 2, 4, 6, 8 అండ్ సో ఆన్ అని చెప్పగలం. సో ఫైనల్గా ఏ సెక్షన్ బి ఎంత వచ్చింది, ఆన్సర్ బి అని చెప్పొచ్చు అనమాట. సో చూసారు కదా, ఏ సెక్షన్ బి చేస్తే మళ్ళీ బిఏ వచ్చింది. ఎందువల్లంటే బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ హియర్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏతో దేన్ని చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ, ఎందుకని ఏలో అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ సి నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ లైన్లో నేను మళ్ళీ రాస్తున్నాను, ఏ ఇంటర్సెక్షన్ సి. సేమ్ ఏ సెట్ బదులు 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అనే సెట్ చూపించండి. ఇంటర్సెక్షన్ సి. సో వాట్ ఈస్ సి? సి ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్స్ అన్ని కూడా. సో 1, 3, 5, 7 అండ్ సో ఆన్. సో మళ్ళీ ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఇందులో కామన్ అంటే ఏవి చూడండి, ఈ వాల్యూస్ అన్ని కూడా ఇందులో ఉంటాయి, ఇందులో కానివి కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఈవెన్ ఆడ్ కలిసిపోయి ఉన్నాయి, మనకి కేవలం ఆడ్ నెంబర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి రెండిట్లోవి రాయమంటే ఏం రాయాలి, మళ్ళీ ఆడ్ నెంబర్స్ మాత్రమే రాయాలి. సో 1, 3, 5, 7 అండ్ సో ఆన్ అని వస్తాయి. ఈ సెట్ మళ్ళీ దేనికి సమానం అవుతుంది, సికి. నెక్స్ట్ థర్డ్ చూసినట్లయితే ఏ ఇంటర్సెక్షన్ డి. ఇక్కడ వరకు కూడా ఏతో చేయడమే. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ డి రాస్తున్నాం. సో ఏ అనేది పై రెండు సెట్ లాగానే సేమ్ అదే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి మీన్స్ ప్రైమ్ నెంబర్స్. చూడండి అక్కడ రాసాం డి అనే సెట్ని 2, 3, 5, 7 అండ్ సో ఆన్. ఇక్కడ కనీసం కొన్ని అంకెలు చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటి మధ్య ఇంటర్సెక్షన్ అప్పుడు కూడా అంతే కదా, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇందులో ఉన్నవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే మొత్తానికి, కాబట్టి ఈ సెట్లో ఏమొచ్చాయో కామన్గా కూడా అవే ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ మళ్ళీ ఈ సెట్ని చూసే రాయొచ్చు మనం. అంటే సెట్ ఆఫ్ 2, 3, 5, 7 ఈవెన్ కావాలంటే 11 అండ్ సో ఆన్. అంటే మనకి మరింత క్లారిటీ కోసం 11 వరకు రాస్తే ప్రైమ్ అనేది అర్థమవుతుంది. సో దీని ఆన్సర్ మళ్ళీ డి. అంటే ఈ 3 సెట్స్ వరకు కూడా చూడండి, అక్కడ ఉన్న వాటిలోనే ఆన్సర్స్ వచ్చాయి. ఏని బితో చేస్తే బి, సితో చేస్తే సి, డితో చేస్తే డి వచ్చింది. కారణం మనం చూసారు కదా, ఏ అనేది ఇక్కడ ఒక యూనివర్సల్ సెట్ లాంటి మొత్తానికి. సో ఈ బిసిడిలు అందులో ఒక భాగాలు కాబట్టి సబ్సెట్గా ఉన్నదాన్ని మనం ఇన్సెట్ చేసినప్పుడు ఆ సెట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది ఈ 3 వచ్చాయి. ఇక నెక్స్ట్ అడిగిన 3 కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ బి ఇంటర్సెక్షన్ సి. మొత్తం కూడా ఇంటర్సెక్షన్ పార్ట్సే. సో బి ఇంటర్సెక్షన్ సి అనేది నెక్స్ట్ పార్ట్లో చేద్దాం. ఇప్పుడు ఏ లేదు, సో బిలో ఏమున్నాయో చూసుకోండి. బి మీన్స్ ఇదిగో ఈవెన్ నెంబర్స్. సో సెట్ ఆఫ్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఈ అండ్ సో ఆన్ని మర్చిపోవద్దు, ఎందుకంటే ఇక్కడ మనకి లిమిట్ లేదు, ఎన్ని నెంబర్స్ అయినా అందులో ఉన్నట్టే. ఇంటర్సెక్షన్ సి. సో సిలో ఆడ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో 1, 3, 5, 7 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం గమనిస్తే మధ్యలో ఉన్న సింబల్ ఇంటర్సెక్షన్ అన్నిటికీ. ఇంటర్సెక్షన్ మీన్స్ కామన్ ఎలిమెంట్స్. ఇప్పటి వరకు సెకండ్ సెట్లో ఉన్నవన్నీ ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి కామన్ ఎలిమెంట్స్ అవే. ఎక్కడ అబ్జర్వ్ చేయండి, యాక్చువల్లీ ఈ రెండు పర్టికులర్గా ఆపోజిట్ ప్రాపర్టీస్ కలిగినవి. అంటే ఇవన్నీ 2 టేబుల్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అయితే ఇవి కాని నెంబర్స్, అంటే ఒక్కటి కూడా కలవదు. ఈ బి సెట్లో ఉన్న ఏ ఒక్కటి కూడా సి సెట్లో ఉండదు, లేదా సి సెట్లో చెందిన ఏ ఎలిమెంట్ కూడా బిలో ఉండదు. వీటికే మనకు పేరు ఉంది ఏంటంటే అవి డిస్జాయింట్. అసలు ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ లేవు. లేనప్పుడు ఇంటర్సెక్షన్ పార్ట్ మనం రాయలేం దాన్ని ఏమని రాస్తాం, నల్ సెట్గా రాస్తాం. సో ఇట్ ఈస్ నల్ సెట్ అనమాట. సో దీని ఆన్సర్ని సింబాలిక్గా ఏమని చూపించవచ్చు, 5. ఇది నల్ సెట్కి సింబల్. ఎందువల్లంటే మనకు తెలుసు చూడండి, ఈవెన్ ఆడ్, ఈవెన్ ఆడ్ రెండు అయ్యే నెంబర్ ఉంటుందా ఒకేసారి, ఉండదు. ఈవెన్ అయితే ఆడ్ కాదు, ఆడ్ అయితే ఈవెన్ కాదు, అందుకని ఇక్కడ నల్ సెట్ వచ్చింది. ఇక నెక్స్ట్ అడిగిన చూడండి, బి ఇంటర్సెక్షన్ డి. అది నెక్స్ట్ పార్ట్ చేస్తున్నాం. బి ఇంటర్సెక్షన్ డి. సో సెట్ బి మీన్స్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి. సో డి అంటే చూడండి ప్రైమ్ నెంబర్స్ ఉన్నటువంటి సెట్. సో సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ చూసినప్పుడే తెలియాలి, బి డి కాబట్టి బి అంటే ఈవెన్ అవ్వాలి, డి అంటే ప్రైమ్ అవ్వాలి. సో ఈవెన్ నెంబర్ అవుతూ ప్రైమ్ నెంబర్ అయిన నెంబర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇందులో వస్తాయి. ఇది కూడా మనకి చాలా ఫేమస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ ఒకటే ఉంటుంది, మనకి స్టార్టింగే కనిపిస్తుంది. 2 రెండు సెట్స్లోనూ ఉంది. ఇక ఆ తర్వాత ఏ ఒక్క ఎలిమెంట్ కూడా రెండు సెట్లో ఉండే అవకాశం లేదు. ఎందువల్ల 2 తప్ప ఇంకెప్పుడు ఈవెన్ నెంబర్ రాదు ప్రైమ్స్ లిస్ట్లోకి. కారణం వాటన్నిటిలో 2 టేబుల్ పోతుంది కనుక. సో ఇక్కడ
ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. మిగిలినవన్నీ ఇక్కడ ఖచ్చితంగా వచ్చే వార్డులోనే వస్తాయి కాబట్టి 2 తప్ప ఇంకేది కలవదు. బట్ ఆ ఒక్క 2 అయినా సరే ఇక్కడ బోత్ సెట్స్లో ఉంది కాబట్టి దీని ఆన్సర్గా ఏమొస్తుంది సెట్లో ఇంత ముందులా నల్ సెట్ కాదు, ఒక సింగిల్ టర్న్ సెట్ అంటే సింగిల్ ఎలిమెంట్ మాత్రమే వస్తుంది. సో సెట్ ఆఫ్ 2 అనేది బి ఇంటర్సెక్షన్ డి యొక్క రిజల్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా ఇందులోని లాస్ట్ పార్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సో లాస్ట్ అది రాస్తున్నాం సి ఇంటర్సెక్షన్ డి. సో సి మీన్స్ సెట్ ఆఫ్, చూడండి సిలో ఏమున్నాయి ఆడ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి 1 3 5 7 అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ డి, సో డి సెట్ చూడండి డిలో అన్ని ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఉన్నాయి. సో 2 3 5 7 ఇవి అనంతం కాబట్టి అట్లీస్ట్ మనం ఒక 4-5 ఎలిమెంట్స్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇంటర్సెక్షన్ మాత్రం యథాలాపంగా చెప్పేది కాదు, జాగ్రత్తగా చూడాలి. చూడండి అంటే ఇక్కడ ఏమవ్వాలి, సి మీన్స్ ఆడ్ అవ్వాలి, డి అంటే ప్రైమ్ అవ్వాలి. సో ఆడ్ ప్రైమ్ నెంబర్స్, బట్ ప్రైమ్ నెంబర్స్ లో ఆడ్ నెంబర్స్ చాలా ఉంటాయి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అయితే ఒకటే ఉంటుంది కానీ ఆడ్ అన్నీ ప్రైమ్స్ అవ్వవు, కానీ 2 తప్ప మిగిలిన ప్రైమ్స్ అన్ని ఆడ్ అవుతాయి. కాబట్టి ఇందులో ఈ రెండు సెట్లు అన్ని వచ్చేస్తాయా కామన్ గా అంటే రావు, బట్ కొన్ని అవాయిడ్ అవుతాయి, మిగిలినవి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది మనం అవాయిడ్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇవి సిలో అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ఆడ్ నెంబర్స్ లో 1 ప్రైమ్ కాదు, 1 అనేది ప్రైమ్ నెంబర్ లిస్ట్ లోకి రాదు అసలు. ఆ నెక్స్ట్ వచ్చిన 3 చూడండి ఇందులోకి వచ్చింది, 5 ఇందులోకి వచ్చింది, 7 వచ్చింది. యాక్చువల్గా దీని నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 9, ఇక్కడైతే 9 బట్ ఇక్కడ 11 వచ్చేసింది. అంటే ఇందులో 9 ఉండదు, అలాగే 15 ఉండదు, కొన్ని ఉండవు అనమాట, 21 ఇందులో ఉండదు. సో కేవలం మనం ఎలాంటి ఎలిమెంట్స్ ఒక 3-4 చూపించాలంటే ఆడ్ నెంబర్ అవుతూనే ప్రైమ్ నెంబర్ అవే మాత్రమే ఇక్కడ రాయాలి. అలా మనకి డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నవి చూడండి, ఈ 3 5 7 అనేది ఆల్రెడీ మనకి డైరెక్ట్ కనిపిస్తున్నాయి. సో సెట్ ఆఫ్ 3 5 7 అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొకటి కూడా రాయాలి అనుకుంటే మీకు ఇక దీనిలో అన్ని ఆర్డ్స్ ఉంటాయి. సో ఆ అన్ని ఆర్డ్లు ప్రైమ్ కావు కాబట్టి ఒక్క 2 తప్ప అది వదిలేస్తే మిగిలిన ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ప్రైమ్ నెంబరు ఎలాగో ఆడ్ నెంబరే, 13 వచ్చినా లేకపోతే 17 వచ్చినా సో అవి ఆటోమేటిక్గా వస్తాయి. అంటే 2 ఒక్కటే అవాయిడ్ చేస్తే మిగిలిన ఆడ్ నెంబర్స్ అన్ని ఇందులోకి మనకు వచ్చినట్టే. కాబట్టి ఇందులో 3 5 7 అన్న తర్వాత కూడా ఇంకొక ఎలిమెంట్ మనం రాయాలి అనుకుంటే ఏమవుతుంది 11, ఇంకా కావాలంటే 13, అంటే ఒక 4 చూపించాను అండ్ సో అనమాట. అంటే దీన్ని కొంచెం క్లారిటీ కోసం ఒక 5 ఎలిమెంట్స్ నేను రాశాను. ఎందువల్లంటే ఇక ఈ 2 ఒక్కటి వదిలేస్తే సెకండ్ సెట్ లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఆన్సర్ లో ఉన్నాయి. 13 నెక్స్ట్ 17 19 23, ఎందుకంటే కొన్ని ఆర్డ్లు మనకు మిస్ అవుతుంటాయి, 21 కానీ 15 కానీ అవి ఆర్డ్ అయినప్పటికీ ప్రైమ్ కావు. కాబట్టి ఒక్క 2 అనేది సెట్ లో మినహాయిస్తే అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒక్కటే, మిగిలిన ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ కాబట్టి ఆ ఆన్సర్ ఇక్కడ వస్తుంది. అందుకే ఇది ఇక్కడున్న సెట్ లో దేనికి ఈక్వల్ కాదనమాట. సో ఇవి ఈ 6 పార్ట్స్ కూడా మనకి 5th ప్రాబ్లమ్ ని పూర్తి చేపిస్తాయి. ఈ ప్రాబ్లమ్ మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో ఒకటి ఇది, కానీ దీని నెక్స్ట్ వచ్చేది కానీ కూడా మనకి ఇంపార్టెంట్ మోడల్స్ గా ట్రీట్ చేయండి. సో ఇక్కడతో 5th ప్రాబ్లం కంప్లీట్ అయింది. మరొక 2 ప్రాబ్లమ్స్ ఇంక ఎక్సైజ్ లో ఉన్నాయి, 6 and 7 అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 6 లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ బి సి డి మొత్తం రకరకాల ఎలిమెంట్స్ సెట్లు ఉన్నాయి. ఫైన్ అని చెప్పి యాక్చువల్గా ఒక 10 పార్ట్స్ ఇచ్చారు ఇందులో. అయితే మొత్తం ఈ 10 భాగాలు చేస్తాం. ఈ 10లో అసలు ఒక 5 ముందు చేస్తాం, 5 తర్వాత చేయొచ్చు. ఈ 10 పార్ట్స్ లో కూడా అబ్జర్వ్ చేసి మీరు సింబల్ చూడండి మైనస్, ఓన్లీ మైనస్ అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. ఇంకా చెప్పాలంటే మైనస్ చేయడం అనేది ఇంక ఈ ప్రాబ్లంతో ఇంకెవరికైనా సందేహాలు ఉంటే తీలిపోవాలి, ఎందుకంటే 10 సార్లు చేస్తాం ఈ ఒక్క ప్రాబ్లంలోనే మైనస్ అనే పార్ట్. సో ఒక్కొక్క ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పార్ట్ చూడండి, రోమన్ నెంబర్ 1 మనకి ఇచ్చింది ఏ మైనస్ బి. సో ఏ బి అనే సెట్స్ ఏమున్నాయో ఇక్కడ రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ఇచ్చిన సెట్స్ అన్ని ఇక్కడ ఎలాగో రాసుకుంటాం. సో ఏ మైనస్ బిలో ఫస్ట్ చేస్తున్నాం. ఏ అంటే చూడండి ఈ సెట్ మొత్తం రాయాలి. సో సెట్ ఆఫ్ 3 6 9 12 15 18 21. సో ఈ సెట్లో వాటికి ఒక ఆర్డర్ కూడా ఉంది చూడండి, అన్ని 3 మల్టిపుల్స్ అక్కడ ఉన్నాయన్నమాట. ఫస్ట్ 7 మల్టిపుల్స్. నెక్స్ట్ సెట్ బి. సో సెట్ బి మీన్స్ చూడండి 4 8 12 16 20 ఆల్ 4 టేబుల్లో వచ్చే మొదటి 5 మల్టిపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 4 8 12 16 20. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మైనస్ మధ్యలో మైనస్ సింబల్ ఉన్నప్పుడు మైనస్ ఏ 2 సెట్ల మధ్య అయితే ఉందో ఫస్ట్ సెట్ కి చెందాలి, సెకండ్ సెట్ కి చెందకూడదు ఎలిమెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ సెట్ ని ఒక్కదాన్ని చూసుకుంటూ ఆన్సర్ రాయొచ్చు. బట్ ఏం చేయాలి, సెకండ్ సెట్ లో ఉండకూడదని ఇక్కడ కండిషన్ కాబట్టి సెకండ్ సెట్ లో ఏదైనా ఎలిమెంట్ కనిపిస్తే దాన్ని జస్ట్ ఇలా క్యాన్సిల్ లా చేయండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 3 ఇందులో లేదు అంటే క్యాన్సిల్ మనం చేయట్లేదు. 6 కూడా సెకండ్ సెట్ లో లేదు.
9 సెకండ్ సెట్లో లేదు. 12 చూడండి 12 మాత్రం బోత్ సెట్స్లో ఉంది, అంటే అది ఏలోనూ ఉంది బిలో కూడా ఉంది. బట్ మైనస్ బి అంటే బిలో ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఈ 12 అనేది చూపించాం అనమాట. నెక్స్ట్ 15 అండ్ 18 21 ఈ 3 ఎలిమెంట్స్ కూడా సెకండ్ సెట్లో లేవు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఏ మైనస్ బి చేస్తే వచ్చే ఎలిమెంట్స్ ఏవి అంటే ఇక్కడ రిమైనింగ్ ఆ ఒక్క 12 తప్ప ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మనకి ఆన్సర్గా వస్తాయి. సో ద ఆన్సర్ ఈస్ సెట్ ఆఫ్ 3, 6, 9, 15, 18 అండ్ 21. సో ఫస్ట్ రోమన్ నెంబర్ కంప్లీట్ అయింది. సెకండ్ పార్ట్, సెకండ్ చూడండి ఏ మైనస్ సి మనల్ని అడిగినటువంటి క్వశ్చన్. సో ఏ మైనస్ సి, ఏ మీన్స్ సేమ్ సెట్ అబౌవ్ 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ సెట్ సి. సి అంటే చూడండి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు 2 మల్టిపుల్స్ అన్ని ఉన్నాయి, అంటే వీడు ఇచ్చింది కూడా ఒక ఆర్డర్లో ఇచ్చారు అన్నమాట ఎలిమెంట్స్ అన్ని. 2 యొక్క మొదటి 8 మల్టిపుల్స్ కూడా అక్కడ ఉన్నాయి, 2 నుంచి 16 వరకు. సో సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ 16. సో మైనస్, మళ్ళీ ఈ మైనస్ ని చూసినట్లయితే మొదటి సెట్లో ఉండి సెకండ్ సెట్లో లేని ఎలిమెంట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. 3, దెర్ ఇస్ నో 3 అనే ఎలిమెంట్ అనమాట, ఇక్కడ 3 అనే ఎలిమెంట్ ఇక్కడ లేదు. నెక్స్ట్ 6 మాత్రం ఉంది చూడండి. సో 6 ఎప్పుడైతే సెకండ్ సి సెట్లో కూడా ఉందో ఆ 6 ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాం. నెక్స్ట్ 9 లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ 2 మల్టిపుల్స్ అండి. సో ఇక్కడ 12, మళ్ళీ 12 అనేది 2 మల్టిపుల్స్లో ఉంది కాబట్టి ఈ 12 కూడా క్యాన్సిల్ అవుతుంది. 15 లేదు, 18 కూడా లేదు, ఇక్కడ 2 మల్టిపుల్ అయినప్పటికీ ఇక్కడ 16తో రాసి ఆపేశారు కాబట్టి ఇక్కడ 18 అనే ఎలిమెంట్ లేదు, 21 కూడా ఇందులో లేదు. సో మనం మైనస్ చేసేటప్పుడు ఏం చేయాలి, రెండో చోట ఉంటేనే ఇక్కడ క్యాన్సిల్ చేయాలి, మిగిలినవి యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. కాబట్టి ఫస్ట్ సెట్లో 6 and 12 తప్ప, ఎక్సెప్ట్ 6 and 12, రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ విల్ బి ఇన్ ద ఆన్సర్. సో సెట్ ఆఫ్ 3, 9, 15, 18, 21. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లంలో చూసి జాగ్రత్తగా రాసుకునేవి తప్ప ఒక్కటి కూడా డిఫికల్టీ ఉండదు, ఈజీగా చూడండి. అంటే మనకి ఏం చేయాలనే ప్రాసెస్ డౌట్ ఉన్న వాళ్ళకి ఇప్పటికే క్లియర్ అయిపోవాలి. మైనస్ అంటే ఫస్ట్ సెట్కి చెందుతూ సెకండ్ సెట్లో లేని ఎలిమెంట్స్ని మాత్రమే రాయాలి. అందుకే సెకండ్ సెట్లో కూడా ఉంటే దాన్ని ఇలా క్యాన్సిల్ చేసినట్టుగా చూపిస్తే, ఇది కంపల్సరీ చూపించాలని రూల్ లేదు, మన కన్వీనియన్స్ కోసం ఊరికే అలా క్యాన్సిలేషన్లా చూపిస్తున్నాం తప్ప ఏ క్యాన్సిలేషన్ చూపించకపోయినా మనం ఆన్సర్ రాయొచ్చు. అయితే ఇలా రాయడం వల్ల కొంచెం మళ్ళీ తర్వాత చూసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఇందులో 12 ఒక్కటే ఎందుకు అవాయిడ్ చేసాం, ఇందులో 6 and 12 మాత్రమే ఎందుకు అవాయిడ్ చేసాం అంటే మనకు ఆన్సర్ కనిపిస్తుంది. 6 and 12 మాత్రమే ఇందులో ఉన్నాయి, రిమైనింగ్ ఏ ఎలిమెంట్ కూడా సెకండ్ సెట్లో లేదు కాబట్టి అవి రాసాము అని. అలా అన్ని మైనస్లే కాబట్టి ఇంకా ప్రాసెస్ మారదు. చూడండి ఇందులో ఉన్న 10 ప్రాబ్లమ్స్కి అదే వర్తిస్తుంది. సో థర్డ్ది ఏ మైనస్ డి అని, ఇక్కడ కూడా స్టార్టింగ్ సెట్ ఏం మారలేదు ఏ. సో ఏ సెట్ మీన్స్ 3, 6, 9, 12, 15, 18, 21 అన్నీ కూడా కంపల్సరీ మనం కామాస్తో వేరు చేయాలి. డి సెట్ ఇక్కడ ఉంది చూడండి 5, 10, 15, 20 అంటే ఇక్కడ 5 మల్టిపుల్స్ ఉన్నాయి, మొదటి 4 మల్టిపుల్స్ మాత్రమే ఉన్నాయి, 5, 10, 15, 20. సో ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేస్తున్నామంట, ఈ యొక్క 3 మల్టిపుల్స్లోంచి 5 మల్టిపుల్స్ని అవాయిడ్ చేస్తున్నాం. అంటే మొదటి 3 యొక్క మొదటి 7 మల్టిపుల్స్లో ఉండి అది 5 మల్టిపుల్ కాకుండా ఉన్నప్పుడు మాత్రం మనం ఆన్సర్స్ రాస్తున్నాం అని అర్థం. సో ఒక్కొక్కటి చూసినట్లయితే మనకి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ 5 మల్టిపుల్స్ కాబట్టి ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇందులో 5తో రిలేటెడ్గా మల్టిపుల్గా ఉన్నది ఒక్క నెంబర్ మాత్రమే. సో ఈ 15 మనం క్యాన్సిల్ చేయొచ్చు, 15 ఇందులో ఉందని తెలుస్తానుంది. రిమైనింగ్ ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఇందులో లేదు చూడండి, 3, 6, 9, 12, 18, 21 అనేవి ఎక్కడ ఇందులో లేవు. కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా మైనస్ చేయగా ఇంకా మిగులుతాయి కనుక సో ఈ సెట్ యొక్క ఆన్సర్ సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 18 అండ్ 21. సో థర్డ్ పార్ట్ పూర్తయింది, ఏ మైనస్ డి. నెక్స్ట్ బి మైనస్ ఏ, ఇది ఫోర్త్ పార్ట్ అండి, ఫోర్త్ రోమన్ బి మైనస్ ఏ. సో ఫస్ట్ బి అనే సెట్ను రాసుకోవాలి ఇక్కడ. సో బి అనే సెట్ అంటే ఇక్కడ చూడండి ఇది 4 మల్టిపుల్స్గా ఉన్నటువంటి బి సెట్ని ఇక్కడ ఏ ఆర్డర్ ఇస్తే అదే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ బి ఉంది కాబట్టి ఆ ఆర్డర్ మనం మార్చకూడదు. బి మీన్స్ 4, 8, 12, 16, 20 ఇది ఫస్ట్ సెట్ మైనస్ ఏ. సో ఏ అనేది ఆల్రెడీ ఆ ఫస్ట్ సెట్ మనకు తెలుసు, 3, 6, 9, 12, 15, 18 అండ్ 21. సో మైనస్ చేసినప్పుడు మళ్ళీ కూడా అంటే ఈ యొక్క 4 మల్టిపుల్స్లోంచి 3 మల్టిపుల్గా ఉన్న వాటిని ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయాలి. సో 4, 8 అనేవి చూడండి ఇక్కడ లేవు, ఎలాగో 3 మల్టిపుల్స్లో రావు. 12 మాత్రం బోత్ సెట్స్లో వచ్చింది చూడండి, 12 అనేది రెండిట్లో ఉంది కనుక ఈ 12ని మనం మైనస్ చేశాక రాయకూడదు. నెక్స్ట్ ఉన్నటువంటి 16 అండ్ 20 కూడా ఇక్కడ ఉన్నటువంటి 3 మల్టిపుల్స్ కాబట్టి ఎక్కడ లేవు చూడండి, 16 లేదు, 20 లేదు.
ఓన్లీ 12 మాత్రమే అవాయిడ్ అవుతుంది అన్నమాట. సో మిగిలినటువంటి 4 ఎలిమెంట్స్ కూడా బి మైనస్ ఏలో మిగులుతాయి. సో దీని ఆన్సర్లో సెట్ ఆఫ్ 4, 8, 16, 20 ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి. ఇక రోమన్ నెంబర్ 5. సో రోమన్ నెంబర్ 5 అడిగిన క్వశ్చన్ సి మైనస్ ఏ. సో సి మైనస్ ఏ ఫస్ట్ సెట్గా సిని సెలెక్ట్ చేసుకోవాలి. సి అనే సెట్ చూడండి, ఇక్కడ 2 మల్టిపుల్స్ 16 వరకు ఉన్నటువంటి 2 మల్టిపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ 16. ఇది సి సెట్ మైనస్ సెట్ ఏ. సో ఏ మనకు తెలుసు 3 మల్టిపుల్స్ మళ్ళీ 21 వరకు సేమ్ సెట్ పైన ఉన్న సెట్టే కాబట్టి 3, 6, 9, 12, 15, 18 అండ్ 21. సో ఇక్కడ మైనస్ చేయగా మళ్ళీ చూడండి, అంటే మనం ఈ 2 మల్టిపుల్స్ లోంచి 3 మల్టిపుల్స్ని మళ్ళీ మనం మైనస్ చేస్తున్నాం. ఈ మొదటి 8 2 మల్టిపుల్స్ లోంచి ఈ 7 3 మల్టిపుల్స్ లో ఉన్నవి ఏమైనా ఉంటే అవి మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ 3 మల్టిపుల్ కానివి మాత్రం ఇక్కడ మిగులుతాయి అన్నమాట. చూడండి 2, 4 అనేవి ఇందులో ఉండవు, అందుకే 2, 4కి ఇందులో ప్లేస్ లేదు 3 మల్టిపుల్స్. బట్ 6 అనేది అటు 3 కూడా మల్టిపుల్ కాబట్టి ఈ సెట్లో కూడా ఉంది కనుక 6 క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ 8, 10 కూడా ఇందులో లేవు మనకు. చూడండి 8 కానీ 10 కానీ సెకండ్ సెట్లో లేవు. బట్ 12 అనేది సెకండ్ సెట్లో ఉంది. సో 12 కూడా ఇక్కడ క్యాన్సిల్ చేసేయాలి. రిమైనింగ్ 14 అండ్ 16 మళ్ళీ మనకి 3 మల్టిపుల్స్ కాదు కాబట్టి ఈ సెట్లోకి రాలేదు. సో ఇక్కడ 2 ఎలిమెంట్స్ తప్ప మిగిలినవన్నీ మనం మైనస్ చేయగా ఉన్నాయి. సో ఈ రిమైనింగ్ ఉన్నటువంటి 6 ఎలిమెంట్స్ మనం రాయాల్సి ఉందన్నమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, సెట్ ఆఫ్ 2, 4, 8, 10, 14 అండ్ 16. సో ఇప్పటి వరకు మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నవి ఏంటి, మొదటి 5 రోమన్ నెంబర్స్ మనం పూర్తి చేస్తాం ఈ ప్రాబ్లంలో. సో మొదట 5 రోమన్ నెంబర్స్ తర్వాత చివరి 5 రోమన్ నెంబర్స్ కూడా ఇంకా మనం చేయాల్సి ఉంది. సో ఇదే ప్రాబ్లం నెక్స్ట్ స్క్రీన్లో మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ప్రాబ్లం క్వశ్చన్ అదే, 6 నుంచి 10 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం చూడండి. సో సేమ్ క్వశ్చన్ నేను మార్చలేదు. ఆ రిమైనింగ్ 6 నుంచి 10 వరకు ఉన్న పార్ట్స్ ఇక్కడ చూపించాం. ఆల్రెడీ 5 మనం ఇంతకుముందే కంప్లీట్ చేసాం అనమాట. సో 6th రోమన్ నెంబర్ పార్ట్ మనం రాసుకుందాం. 6th లో ఏముంది, డి మైనస్ ఏ. సో ఇక్కడ చూసారు కదా డి మైనస్ ఏ. సో డి అంటే ఏదో ఏ అంటే ఏదో ఆల్రెడీ పైన సెట్స్ లో మనకు కనిపిస్తున్నాయి కనుక డి సెట్ మీన్స్ చూడండి 5, 10, 15, 20. సో సెట్ డి బదులుగా సెట్ ఆఫ్ 5, 10, 15 అండ్ 20 మైనస్ ఏ సెట్ ఇక్కడ ఉంది చూడండి. సో సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 15, 18 అండ్ 21. సో అన్నిటికీ మైనస్ చేయడమే కాబట్టి మళ్ళీ మనకు ప్రాసెస్ ఏమీ మారదు. మొదటి సెట్లో ఉంటూ సెకండ్ సెట్లో లేని ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు 5, 10 అనే ఎలిమెంట్స్ ఇందులో లేవు. 5, 10 ఇక్కడ లేనివే. బట్ 15 అనే ఒక ఎలిమెంట్ మాత్రమే మీకు 2 చోట్ల కనిపిస్తుంది. ఇందులో ఉండకూడదు కాబట్టి ఆ ఉన్న 15 ఇక్కడ మనం క్యాన్సిల్ చూపించాలి. నెక్స్ట్ 20 కూడా ఇందులో లేదు. అంటే ఒక్క 15 తప్ప మిగిలిన ఎలిమెంట్స్ అన్ని డిలో మాత్రమే ఉన్నాయి, ఏలో లేవు. సో ఆన్సర్ సెట్ ఆఫ్ 5, 10 అండ్ 20. ఓకే, నెక్స్ట్ రోమన్ నెంబర్ 7. సో రోమన్ నెంబర్ 7 చూస్తే ఇక్కడ బి మైనస్ సి చేయమని ఉంది. సో బి మైనస్ సి సెట్ బి అనే సెట్లో చూడండి 4, 8, 12, 16, 20 4 మల్టిపుల్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ 4, 8, 12, 16, 20 మైనస్ సెట్ సిలో ఆల్ 2 మల్టిపుల్స్ ఆర్ దేర్ అప్ టు 16. సో 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ 16. సో మైనస్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాసెస్. మనకి బిలో ఉండి సిలో లేని ఎలిమెంట్స్నే బి మైనస్ సి అంటాం. సో బిలో ఉండి సిలో లేకుండా ఉండాలి. B4 బిలో ఉంది బట్ సిలో కూడా ఉంది. చూడండి 4 ఇందులో కూడా ఉంది కాబట్టి ఆ 4 మన రిమైనింగ్ పార్ట్లో రాదు, అంటే 4 క్యాన్సిల్ చేయాలి. హియర్ 8 ఆల్సో, 8 అనేది కూడా చూడండి సెకండ్ సెట్లో ఉంది. బిలో ఉండాలి, సిలో ఉండకూడదు. బట్ ఇక్కడ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ బిలోనే కాదు సిలో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి 12 కూడా, ఎందుకంటే ఇవన్నీ 4 మల్టిపుల్స్ అయితే 2 మల్టిపుల్స్. ఆల్మోస్ట్ 4 మల్టిపుల్ అయిన ప్రతిదీ 2కి మల్టిపుల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం కండిషన్ ఒకటేలా ఉంటాయి. సో ఇక్కడ 12 అది కూడా ఇక్కడ కూడా ఉంది చూడండి. సో ఇక్కడ మనకి 12 కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి 16 ఆల్సో మీకు సెకండ్ సెట్లో కనిపిస్తుంది. ఆ 16 వరకే ఇక్కడ మల్టిపుల్స్ రాస్తున్నాయి కాబట్టి 4కి మల్టిపుల్స్ అయినవన్నీ ఎలాగో 2కి మల్టిపుల్స్ అవుతాయి అనే జనరల్ కాన్సెప్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట. సో 16 కూడా మళ్ళీ రాకూడదు. ఓన్లీ 20, ఇక్కడ 4కి 5 మల్టిపుల్స్ రాయడం వల్ల 20, ఇక్కడ మాత్రం 20 వరకు వెళ్ళలేదు కాబట్టి అక్కడతో ఆగిపోయింది కనుక ఈ ఒక్క 20 మాత్రం మనకి సెట్లో మిగులుతుంది అన్నమాట. సో దీని ఆన్సర్ సింగిల్ టర్న్ సెట్ అవుతుంది, అంటే కేవలం సింగిల్ ఎలిమెంట్ సెట్ ఆఫ్ 20
ఓన్లీ. చూసారు కదా, బిలో ఉండి సిలో లేనిది అంటే ఇక్కడ 4 మల్టిపుల్ అవుతూ 2 మల్టిపుల్స్ లిస్ట్లో అంటే వాడిచ్చిన మొదటి 8 2 మల్టిపుల్స్లో లేనిది కేవలం 20 కాబట్టి ఇది ఆన్సర్ వచ్చింది. ఇక రోమన్ నెంబర్ 8. సో రోమన్ నెంబర్ 8 బి మైనస్ డి చేయమని ఉంది. బి మైనస్ డి. సో బి మీన్స్ సేమ్ సెట్. చూడండి బి సెట్ అంటే 4 8 12 16 20. సో సెట్ ఆఫ్ 4 8 12 16 20 మైనస్ డి. సెట్ డి. డిలో అన్ని 5 మల్టిపుల్స్ ఉన్నాయి చూడండి, మొదటి 4. సో 5 10 15 అండ్ 20 మళ్ళీ మైనస్ చేసాం. సో ఇక్కడ దీనిలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటే క్యాన్సిల్ చేయమన్నాం కాబట్టి మైనస్ చేసేప్పుడు 4 అనేది ఇందులో లేదు, సో చేయనవసరం లేదు. 8 కూడా లేదు, 12 కూడా సెకండ్ సెట్లో లేదు, 16 ఆల్సో ఇక్కడ లేదు. చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ 4కి మల్టిపుల్ అయ్యేది. బట్ 20 అనేది 5 కూడా మల్టిపుల్ అయింది, ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో ఉంది కాబట్టి ఓన్లీ 20 అనేది ఒక్కటే ఇందులోంచి మనకి మినహాయింపు ఉంది. సో ఇక్కడ రిమైనింగ్ ఆన్సర్ చూడండి 4 8 12 16. మొదటి సెట్ని చూసి మాత్రమే మనం రిమైనింగ్ పార్ట్స్ రాయాల్సి ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో 9th చూసినట్లయితే సి మైనస్ బి మనకి ఇచ్చింది. ఇలా రకరకాల కాంబినేషన్స్తో 4 సెట్లో మనకి ఇచ్చాడు. సి మైనస్ బి. సో ఫస్ట్ రాసుకోవాల్సిన సెట్ సి. సిలో చూడండి మొత్తం 2 నుంచి 16 వరకు 2 మల్టిపుల్స్ ఉన్నాయి. 2 4 6 8 10 12 14 అండ్ 16 మైనస్ సెట్ బి. చూడండి బి 4 8 12 16 20 ఉన్నాయి. సో అవి ఇక్కడ రాస్తున్నాం 4 8 12 16 20 మైనస్ చేసినట్లయితే సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 మల్టిపుల్ అవుతూ 4 మల్టిపుల్ కాంతి చూస్తున్నాం. బట్ యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేయండి, మనకి 2 మల్టిపుల్ అవుతూ 4 మల్టిపుల్ కానివంటే ఉంటాయి. మనకి ఇక్కడ చెప్పాం 4 మల్టిపుల్ అవుతూ 2 మల్టిపుల్ కానివంటే ఉండవు. ఇక్కడ ఉన్న ఆ లిమిట్ వరకు రాసి 20 వరకు ఇచ్చాడు కాబట్టి ఉంది తప్ప. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 2 మల్టిపుల్స్ 4 మల్టిపుల్ కాకపోతే చాలు. అంటే ఇక్కడ 2 ఉంది, యాక్చువల్గా ఇక్కడ లేదు. సో ఆ 2 ఉంటుంది అనమాట. అలాగే 4 మాత్రం ఇక్కడ సెకండ్ సెట్లో ఉంది కాబట్టి 4 క్యాన్సిల్ అవుతుంది. 6 లేదు, మళ్ళీ చూడండి 6 2కి మల్టిపుల్ తప్ప 4కి మల్టిపుల్ కాదు. బట్ 8 అనేది బోత్ సెట్స్లో మల్టిపుల్గా ఉంది. నెక్స్ట్ 10 లేదు, 10 సెకండ్ సెట్లో లేదు. 12 మళ్ళీ అంటే ఒకటి విడిచి ఒకటి వస్తుంటాయి అనమాట. ఎందువల్ల అంటే 2 2s are 4 కనుక ఇక్కడ ప్రతి రెండవ ఎలిమెంట్ అందులో ఉంటుంది. నెక్స్ట్ 14 మళ్ళీ 4కి మల్టిపుల్ లిస్ట్లో లేదు. బట్ 16 అనేది మళ్ళీ 4 మల్టిపుల్ లిస్ట్లో ఉంటుంది. సో ఇది కూడా క్యాన్సిల్ అయింది. అందువల్ల మనకి ఇక్కడ ఉన్నటువంటి 8 ఎలిమెంట్స్లో ఒక 4 పోగా మిగిలిన 4 ఎలిమెంట్స్ ఇక్కడ మిగులుతాయి. అవే ఇక్కడ రాస్తున్నాం. ఏమేంటవి చూడండి, సెట్ ఆఫ్ 2 6 10 14. ఇది 9th పార్ట్ యొక్క ఆన్సర్. ఫైనల్ పార్ట్ ఇందులో ఈ ప్రాబ్లంలోని చివరిది 10th పార్ట్ చూడండి, డి మైనస్ బి. క్యాపిటల్ డి మైనస్ బి. డి అనే సెట్ని ముందు రాసుకోండి. డి అంటే ఇదిగో 5 10 15 20. సో సెట్ ఆఫ్ 5 10 15 20 మైనస్ బి. బి అనే సెట్ అంటే చూడండి ఇది మొత్తం 4 8 12 16 20. సో ఈక్వల్ చేసాం. సో ఇప్పుడు ఇందులో కూడా డిలో ఉండి బిలో లేని ఎలిమెంట్స్ అని రాయాలి. సో 5 10 15 ఈ మూడు చూడండి 5 10 15 డిలో ఉన్నాయి, బిలో లేవు. చూడండి ఎక్కడ కూడా 5 10 15 మనకు రాలేదు. బట్ ఓన్లీ 20 మాత్రమే వచ్చింది. 20 మాత్రం బోత్ సెట్స్లో ఉంది కనుక మనం ఇందులో కూడా ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాల్సింది ఓన్లీ 20ని మాత్రమే. సో ఇక్కడ 20 అనే దాన్ని తీసివేస్తే మిగిలిన రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ మనకు వస్తాయి, 5 10 15. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఓవరాల్గా గమనిస్తే మొత్తం 10 వాల్యూస్కి మనం రకరకాల కాంబినేషన్స్లో మైనస్ చేసాం. సో మైనస్ పార్ట్ అంటే ఎలా చేయాలనేది ఈ ప్రాబ్లంతో పూర్తిగా మనకి క్లారిటీ రావాలన్నమాట. ఫస్ట్ సెట్లో ఉంటూ సెకండ్ సెట్లో లేని ఎలిమెంట్స్ని ఎంపిక చేసుకుని రాస్తే సరిపోతుంది. ఈ ఎక్సర్సైజ్లో ఉన్న 7 ప్రాబ్లమ్స్లో 6 ప్రాబ్లమ్స్ వరకు ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. ఇక లాస్ట్ ప్రాబ్లం 7th ప్రాబ్లం, ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం, అలాగే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యే ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్రాబ్లం మనకి చాలా చిన్నది. ఎందువల్లంటే ఇందులో ఇంతకుముందులా క్యాలిక్యులేషన్ అడగలేదు. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలి. జస్టిఫై యువర్ ఆన్సర్స్. అది ఎందుకు అనేది ఒక చిన్న బ్రీఫ్ రీజన్తో రాసి మనం చెప్పొచ్చు. బట్ ఈ 4 మీరు గమనిస్తే వేటి గురించి ఉంది అనేది క్లియర్గా కనిపిస్తానుంది. డిస్జాయింట్ సెట్స్ అనేటువంటి కాన్సెప్ట్ కేవలం. సో డిస్జాయింట్ అనే దాని మీద ఐడియా ఉంటే ఆటోమేటిక్గా చెప్పొచ్చు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. సో మీకు దానికి ముందుగా అందుకే ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాను, డిస్జాయింట్ అనే మాటను మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎప్పుడైనా 2 సెట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఏబి అసలు వాటికి కామన్ పార్ట్ ఉండకూడదు. డిస్జాయింట్ మీన్స్ జాయింట్ కాకూడదు. అంటే వీటి ఇంటర్సెక్షన్ చేద్దాము అని మనం చూస్తే నల్ సెట్ రావాలన్నమాట. ఇది డిస్జాయింట్ సెట్స్ యొక్క కండిషన్ మనం ముందు చెప్పండి.
ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి మస్ట్ బి ఈక్వల్ టు నల్ సెట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి నల్ సెట్ అంటే ఏంటి? రెండిట్లో ఒక్క కామన్ ఎలిమెంట్ కూడా మనకు కనిపించకపోతేనే డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఆ సెట్లు చూసే మనం చెప్పేచ్చు అనమాట. కామన్ ఎలిమెంట్స్ లేకుండా ఉండి డిస్జాయింట్ అంటే ట్రూ అని చెప్పాలి, కామన్ ఎలిమెంట్ ఉండి డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చాడు అంటే అది ఫాల్స్ అని చెప్పాలి. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్, జస్ట్ బ్రీఫ్ రీజన్ రాయడమే కాబట్టి జస్టిఫై అనేది ఒక్కొక్క సింగిల్ లైన్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ చూద్దాం, సెట్ ఆఫ్ 2 3 4 5 అండ్ సెట్ ఆఫ్ 3 6 ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఇది అవునో కాదో మనం చెప్పడమే. డిస్జాయింట్ అంటే ఏమనుకున్నాం? రెండు సెట్ ని అబ్జర్వ్ చేసి కామన్ ఎలిమెంట్స్ అసలు కనపడకపోతేనే అవి డిస్జాయింట్ అనాలి. బట్ ఇక్కడ చూడండి 2 ఓకే లేదు, 3 అనేది కామన్ ఎలిమెంట్ క్లియర్ గా కనిపిస్తుంది. రెండు చోట్ల 3 ఉన్నప్పుడు ఇంకా డిస్జాయింట్ ఎలా అవుతాయి అంటే ఒక్క సింగిల్ ఎలిమెంట్ కూడా కామన్ రాకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ రాయాల్సింది ఏంటి? ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం? ఇట్ ఈస్ ఫాల్స్. సో దీని సొల్యూషన్ లో అది ట్రూఆ ఫాల్సా అనేది ముందు మెన్షన్ చేస్తాం. సిన్స్ ఎలాగో జస్టిఫికేషన్ కూడా అడిగాడు కాబట్టి సిన్స్ ఆ రీజన్ మనకి అది ఫాల్స్ అని చెప్పడానికి ఉన్నటువంటి రీజన్ ఐడెంటిఫై చేస్తే చాలు. డిస్జాయింట్ మనం ఫాల్స్ అన్నామంటే ఒక కామన్ ఎలిమెంట్ అయినా చూపించాలి. ఇక్కడ ఎందువల్ల మనకి ఫాల్స్ అని వెంటనే తెలిసింది? మనకున్న రీజన్ కూడా ఒకటే. ఇక్కడ చూడండి 3 అనే ఎలిమెంట్ బోత్ సెట్స్ లో ఉంది. సో ఇక్కడ అదే విషయం రాయొచ్చు అనమాట. సిన్స్ 3 ఈజ్ ఏ కామన్ ఎలిమెంట్. ఇక్కడ కామన్ ఎలిమెంట్ మీన్స్ బోత్ సెట్స్ కి చెందినటువంటి ఎలిమెంట్ అనమాట. 3 ఈజ్ ఏ కామన్ ఎలిమెంట్ ఇన్ బోత్ ద సెట్స్. అంటే అక్కడ ఇచ్చినటువంటి రెండు సెట్లలో కూడా 3 అనేటువంటి నెంబరు కామన్ గా ఉంది అనేది మనం చెప్పే రీజన్. ఎప్పుడైతే కామన్ గా ఉందో వాటిని డిస్జాయింట్ అని పిలవకూడదు, అందుకే ఫాల్స్ అని రాస్తాం. ఇక సెకండ్ చూడండి, సెట్ ఆఫ్ ఏఈఐఓయు ఒక ఫస్ట్ సెట్, ఏబిసిడి సెకండ్ సెట్, డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చాడు. మళ్ళీ సేమ్ డిస్జాయింట్ అనాలంటే మళ్ళీ సేమ్ రూల్, ఇంటర్సెక్షన్ రాకూడదు. ఇంటర్సెక్షన్ చేస్తే నల్ సెట్ రావాలి. సో ఇక్కడ ఈ రెండింటిని కామన్ చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంటే కనిపిస్తుంది, ఏ రెండిట్లోనూ ఉంది. రిమైనింగ్ లేకపోయినా, ఏఓయు లేకపోయినా, ఏ అనే ఒక్క ఎలిమెంట్, ఒక్క సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ అది మనం ఇంటర్సెక్షన్ 5 గా తీసుకోలేం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ పైన రాసిందే వర్తిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. ఇవి డిస్జాయింట్ అనడం కూడా ఫాల్సే. ఎందువల్ల ఫాల్స్ అనేది మళ్ళీ మనం ఒక చిన్న జస్టిఫికేషన్ రాయాలంటే ఏ, ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ మనం చూసాం అన్నమాట. ఏ ఈజ్ ఏ కామన్ ఎలిమెంట్. ఆ ఏ అనే పేరుతో ఉన్న లెటరే ఇక్కడ రెండు సెట్స్ లోనూ ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్ ఇన్ బోత్ ద సెట్స్. అంటే రెండు సెట్లోనూ ఉంది కాబట్టి కామన్ అంటేనే అదే అర్థం. ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి బోత్ ద సెట్స్ అని రాస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 రోమన్ నెంబర్. ఇందులో చూడండి 2 6 10 14 ఫస్ట్ సెట్ లోని ఎలిమెంట్స్, 3 7 11 15 సెకండ్ సెట్ లో ఎలిమెంట్స్ ఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నాడు. సో ఇక్కడ కూడా నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. 2 ఉందా సెకండ్ సెట్ లో? లేదు. 6 లేదు, 10 లేదు, 14 లేదు. చూడండి ఇక్కడ మీకు ఒక్క సింగిల్ ఎలిమెంట్ కూడా కామన్ గా కనిపించట్లేదు. ఏ ఫస్ట్ సెట్ లో ఉన్న ఏ ఎలిమెంట్ సెకండ్ దానిలో లేదు, సెకండ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ దానిలో మళ్ళీ మీకు లేదు. సో ఇలా ఉన్న వాటిని ఏమని పిలుస్తారు? డిస్జాయింట్ అంటారు. కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా కరెక్ట్ అనమాట. సో దీన్ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు? ఇప్పుడు ఇది ఫాల్స్ అనకూడదు. సో ఇట్ ఈస్ ట్రూ. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్ అనమాట. ఎందువల్ల జస్టిఫికేషన్ అంటే మనం కావాలంటే ఇదే చెప్పొచ్చు. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ 2 6 10 14 ఇంతకుముందు వరకు కామన్ ఎలిమెంట్ ఉందని చూపించాం, ఇప్పుడు లేదు కాబట్టి ఆ విషయంలో మెన్షన్ చేయొచ్చు. ఈ రెండుకి ఇంటర్సెక్షన్ కనుక్కుంటే మీరు, ఇంటర్సెక్షన్ అంటేనే కామన్ ఎలిమెంట్స్ గుర్తించడం. బట్ మనకి యాక్చువల్గా దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఆన్సర్ ఓన్లీ ఎంటీ సెట్ ఆర్ 5 అనేది వస్తుంది. అలా చెప్పొచ్చు. లేదంటే దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద సెట్స్. ఆ రెండు సెట్లో ఒక్కటి కూడా మనకి నో సింగిల్ కామన్ ఎలిమెంట్ అని కూడా రాయొచ్చు అనమాట. అలా రీజన్ ఏ విధంగా రాయొచ్చు. బట్ మనకి ఉన్న వాటికి కామన్ ఎలిమెంట్ చూపిస్తున్నాం కాబట్టి అసలు కామన్ ఎలిమెంట్ లేని వాటికి ఇంటర్సెక్షన్ చేస్తే 5 వచ్చింది. ఇంటర్సెక్షన్ చేస్తే 5 వచ్చిన కారణంగా వాటిని డిస్జాయింట్ సెట్స్ అని పిలవచ్చు అనడం కూడా బెటర్ జస్టిఫికేషన్ అనమాట. నెక్స్ట్ ఇక ఫైనల్ది కూడా చూడండి, ఇలాగే ఉంది. 2 6 10 ఫస్ట్ సెట్, 3 7 11 అనేవి సెకండ్ సెట్ లో ఉన్నాయి. డిస్జాయింటా కాదా చూడండి. 2 సెకండ్ సెట్ లో లేదు, 6 సెకండ్ సెట్ లో లేదు, 10 కూడా లేదు. అంటే ఎప్పుడైతే ఇక ఒక సెట్ లోని ఎలిమెంట్స్ రెండోది ఒకటి కూడా కలవలేదో మళ్ళీ సేమ్ రీజన్ మనం రాయొచ్చు. వీటికి ఇంటర్సెక్షన్ అనుకున్నప్పటికీ మనకి ఏమొస్తుంది? 5 వస్తుంది. దేర్ ఇస్ నో సింగిల్ కామన్ ఎలిమెంట్ ఇన్ బోత్ ద సెట్స్. ఇలా కూడా రాయొచ్చు. ఈ రెండిట్లో ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. ఆ ఒక్క ఎలిమెంట్ ఉన్న దానికి ఇలా రాస్తున్నాం. ఒక్క ఎలిమెంట్ ఉన్నా అది ఫాల్స్ అని రాస్తున్నాం. బట్ ఒక్క ఎలిమెంట్ కూడా కనపడినప్పుడు మనం ట్రూ అని రాయాలి. ఎందువల్ల? మనం అడిగిందే డిస్జాయింట్ గురించి కనుక. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ట్రూ అనే దానికి రీజన్ కూడా మనం ఈ రకంగా కానీ ఈ రకంగా ఏం రాయొచ్చు? ఈ రెండు సెట్ల యొక్క ఇంటర్సెక్షన్ గురించి రాయొచ్చు. సెట్ ఆఫ్ 2 6 10 ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ 3 7 11. ఎందువల్లంటే ఈ ఇంటర్సెక్షన్ బట్టి డిసైడ్ చేసేదే ఈ డిస్జాయింట్ అనే వర్డ్. సో ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎనీ ఒక్క సింగిల్ ఎలిమెంట్ రాయడం కూడా లేదు ఇందులో. ఎందుకంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్నది రాయాలి. ఏ ఎలిమెంట్ మనకు కామన్ గా కనిపించడం లేదు కాబట్టి దీని ఆన్సర్ కూడా నల్ సెట్ వచ్చింది.
సో అందుకే మనకి ఇచ్చిన వాటిలో మొదటి 2 ఫాల్స్ అయితే తర్వాత 2 ట్రూ. సో ఈ ఒక్క ప్రాబ్లం చూడడం వల్ల ఏమవుతుంది, డిస్జాయింట్ సెట్స్ అనే కాన్సెప్ట్ ఇంకెవరికైనా గుర్తులేనట్లయితే ఇంకా డిస్జాయింట్ అంటే ఏంటి అనేది అవగాహన పూర్తిగా ఈ ప్రాబ్లంతో రావాలన్నమాట. సో అందుకే ఈ ఎక్సర్సైజ్ మనకు కంప్లీట్ అయిపోయింది 2.2. దీంతో పాటు యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్ అనేటువంటి వాటి మీద పూర్తి అవగాహన ఇక్కడితో వచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి రిపీట్ చేసుకుని చూసి పూర్తి క్లారిటీ తెచ్చుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe the channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.